ఓం శుభంకర్యే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మహాగణేశాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ఈ ద్వితీయార్థం అంటే డిసెంబర్ 15వ తారీఖు తర్వాత నుంచి మకర రాశి జాతకులకి, ఉద్యోగస్తులకి ముఖ్యంగా మీరు చేసేటువంటి సంస్థలో కానీ, మీరు చేసేటువంటి ఉద్యోగ వ్యవహారంలో కానీ, ఆ కంపెనీలో కానీ, ఆ యొక్క ప్రిమ్స్లో మీకు చాలా గౌరవం లభిస్తుంది. మిమ్మల్ని ఆదర్శంగా కూడా తీసుకుంటారు. మంచి సన్మానాలు జరుగుతాయి. ప్రముఖులని కలుస్తారు. మీ యొక్క లైఫ్ అచీవ్మెంట్ని డిసెంబర్లో పూర్తి చేస్తారు. కొంతమందికి మకర రాశిలో ఉన్నటువంటి ఒకళ్ళకి ఇద్దరికి కొంత ఏదైనా మానసికమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. అది ఎక్కడైనా మీ స్వజాతకంలో దోషమైతే తప్ప, నార్మల్గా అయితే కనుక గోచారమురీత్యా ఇటువంటి ఫలితాలు ఉన్నాయి. వివాహ జీవితము చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఈ యొక్క గడుస్తున్నటువంటి 2025వ సంవత్సరం వేడుక సభని చాలా అద్భుతంగా మీరు ప్లాన్ చేసుకుంటారు. ఖర్చు తక్కువగా సుఖముతో సంతోషముగా గడుపుతారు అనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు. విద్యార్థులు కూడా, మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు వారి యొక్క స్థితికి మించే చదువుతారు. అనుకోని రీతిలో మంచి మార్కులే వస్తాయి. చాలా చక్కగా ఉంటారు, ఆనందంగా గడుపుతారు. అలాగే కోర్టు వ్యవహారాలు, మకర రాశి వారికి కోర్టు వ్యవహారాలు ఎప్పటికప్పుడు చిక్కులానే ఉంటాయి. కానీ ఒక మొండి వైఖరితో విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను మకర రాశి వారికి చెప్పేది ఒకటే మాట అండి. స్వతహాగా మీరు మంచివారు అయి ఉండొచ్చు, మీకు సత్వగుణం ఉండొచ్చు. కానీ ఇక్కడ తమో గుణము, రజోగుణములు కూడా బాగా పెరుగుతున్నాయి. ఊరికినే మనము అనవసరంగా ఎవరెవరినో ఏదేదో అనుకోవటము, ఏదేదో లేనిపోని మాటలు అనటము, సంబంధం లేకుండా ఏదో ఎప్పుడో ఏదైనా పొరపాటు జరిగి ఉంటుందేమో, మనకన్నా పెద్ద పొరపాటు అయితే వాళ్ళు చేయలేదు, కానీ ఏదో మనం అనుకుంటాం కదా వాళ్ళు మనకన్నా పెద్ద పొరపాటు చేశారు, దాన్నే పట్టుకుని ఏదో హీనంగా మాట్లాడటము, వాళ్ళని బాధ కలిగించటము మాత్రము చేయకండి మకర రాశి వారు. తద్వారా అటుపక్క శత్రువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు. అంతే తప్ప నేనేంటో చూపిస్తా, నేను తాట తీస్తా, లేకపోతే ఏదో బూతులు, ఇవన్నీ మనకి చల్లని పని. స్వతహాగా మీకు అటువంటి లక్షణాలు ఉంటే కనుక ఈ యొక్క గోచారమృత్యా ఈ ప్రభావం ఉంది కాబట్టి అది కూడా కలిసి ద్వితీయార్థంలో కొంత ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. కుటుంబంతో వైరాన్ని కూడా తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుమార్తె విషయములో వినకూడనటువంటి ఒక మాటని వింటారు. అది నమ్మాలా వద్దా అనేటువంటి ఒక చిన్న సంశయంలో కూడా ఉంటారు. కంగారు పడకండి, విచారణ చెయ్యండి. చేసిన తరువాత నిదానంగా గట్టిగా మాట్లాడినా సుఖం లేదు కదా. ఎందుకంటే మన పెంపకాలు అలా ఉన్నప్పుడు మనం గట్టిగా మాట్లాడి మనం బాధపడాలి. ఏముంది నేను చెప్పేసుకుంటా లేదని, ఇవన్నీ ఊరికనే ఆర్టిఫిషియల్గా చెప్పడానికి బాగుంటాయి. ఎవరి కోసం ఎవరు ఉంటారు. కాబట్టి కొంచెం నిదానంగా ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి మనం కంటితో చూసింది కూడా తప్పై ఉండొచ్చు. ఒక్కొక్కసారి మన చెవులతో విన్నది కూడా శబ్దము తేడాతో మనం తప్పుగా విని ఉండొచ్చు. కాబట్టి ఆత్రపడకండి. కోపాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నాన్ని మకర రాశి జాతకులు చేయండి. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులతో పాటుగా శత్రువులపైన కూడా విజయం సాధిస్తారు. ఇక్కడ నరఘోష అనేటువంటిది ద్వితీయార్థంలో బాగా వెంటాడుతూ ఉంటుంది. బాగా దానివల్ల ప్రతిదాని మీద కూడా కోపం రావటము, చికాకు పడటము, నవ్వుతూ ఉండేటువంటి వారు ఒక ఏడుపు ముఖంతో ఉండటము, ఏదో బాధ. జేబులో డబ్బు ఉంటుంది, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది, బయట డ్రైవర్ ఉంటాడు, కారు ఉంటాడు, కానీ అసంతృప్తి. దేనికయ్యా అంటే కనుక తెలియనటువంటి అసంతృప్తి.
కాబట్టి లాభాలను తెచ్చేటువంటి పనులను చేయండి. ముఖ్యంగా పురాణమైనటువంటి దేవాలయాలను దర్శించండి. పాత దేవాలయాలకి వెళ్ళండి, దర్శనము చేయండి. అక్కడ ఏదైనా ఒక అర్చకుడికి కానీ ఆ దేవాలయానికి కానీ ఏదైనా మంచిగా వారికి సహకారం అందించండి. ఆ గుడికి కావాల్సినటువంటి వసతులను ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ ఊళ్ళో కానీ మీ గ్రామంలో కానీ మీ ఇంటి పక్కల కానీ మీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో అర్చకులకి సంభావనని ఇవ్వండి. అర్చకులని కాపాడుకోకపోతే గుడులు రేపొద్దున ఉండవు. అర్చకులు అంటే అర్చకులే. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము అర్చన చేస్తామండి అంటారు. అది కాదు. అర్చన విధానాన్ని మీరు తెలిసినటువంటి బ్రాహ్మణులకి, గుడినే నమ్ముకుని ఆధారంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది గుడి ఏముంది ఒక పార్ట్ టైం ఉద్యోగం లాగా చేస్తున్నారు. మిగతా టైంలో అంతా కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకుని ఖాళీగా ఉంటే 9ంటికో 10ంటికో ఒకసారి వెళ్ళి గుడి తెరిచి ఆ దీపం పెట్టి అక్కడికి వచ్చిన నలుగురితో మాట్లాడి వచ్చేస్తున్నారు. అటువంటి వారిని కాదు. కాబట్టి కొంచెం అర్చకులను కాపాడండి. ద్వితీయార్థంలో ఆరోగ్య పట్ల శ్రద్ధ తీసుకోండి, ప్రాణాయామం ఎక్కువ చేయండి. అలాగే పురాతనమైనటువంటి గుళ్ళని దర్శించటము, అక్కడ దేవాలయాలను అభివృద్ధి చేయటం ద్వారా మీకు ఎంతో ప్రశాంతత లభించడమే కాకుండా పాప ప్రక్షాళన అవుతుంది. పోలీస్ స్టేషన్ కేసులు కానీ అక్రమ సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ కొంత చైతన్యముగా ఉండండి. తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోకండి. ఓకే టకటకా మనం మాట్లాడేసాము, ఇంకేముంది మనం చెప్పేసారులేని మనకు అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారని. తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఉండటము కూడా మోసానికి కారణమవుతుంది. ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి మోసపోతాం. అదే ఎక్కువగా తెలిసిన వాళ్ళు లేరనుకోండి సుఖపడతాం. తెలిసిన వాళ్ళు ఉండకపోవటమే మంచిది. ఎందుకంటే మనము తప్పు చేసేటప్పుడే మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. మనం దొంగ పని చేసేటప్పుడే మనకి సెక్యూరిటీ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం దొంగలం కదా, మనం ఎవరికి దొరకకుండా చుట్టుపక్కల వాళ్ళు కాపాడుతారు. కాబట్టి సెక్యూరిటీ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నాకు తెలుసు, ఇవన్నీ ప్రపంచానికి దొంగ ముందు ఎక్కువసేపు పట్టదు. విశ్వం మిమ్మల్ని చూస్తోంది, చూసేది విశ్వం. దీంట్లో మన చుట్టూ మనుషులు తయారయ్యారంటే డబ్బు కోసము, మనని వాడుకుంటాం కోసము. మనం ఏంట్రా అంటే అమాయకులం, మనమే వాళ్ళని వాడుకుంటున్నాం అనుకుంటున్నాం. తప్పు. ఆ పేదవాడే మనని వాడుకుంటున్నాడు అంతే. వాడే లేకపోతే నువ్వు గొప్పవాడే అవ్వలేవు కదా. కాబట్టి అటువంటి జ్ఞానంతో మనం విచక్షణగా ఉండాలి. పిల్లలకు కూడా మంచి మార్గాలు నేర్పండి. కుమార్తె విషయంలో జాగ్రత్త పాటి నిర్ణయాలను తీసుకోండి. ఇవి అందరి ఇంటికి జరుగుతూ ఉంటాయి, ఇంటింటికి. కానీ ఓకే మనం కప్పిపుచ్చినంత మాత్రాన సత్యము అసత్యము కాకపోదు, అసత్యము సత్యము కాకపోదు. కప్పిపుచ్చినంత మాత్రాన దేని రూపం దానికి బయటపడుతుంది. కంగారు పడక్కర్లేదు. అటు ఓపికగా ఉండటము, ధర్మబద్ధమైనటువంటి విషయాలను ఆచరణ చేయటము, నిజాయితీగా ఉండటము, కోపాన్ని తగ్గించుకోవటము ప్రధానమైనటువంటి అంశము మకర రాశి జాతకులకి డిసెంబర్లో.